ఛత్రపతి సంభాజీ మహారాజును మొఘలులు బందీగా చేసుకున్న తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసా? చావా సినిమాలో మీరు చూసింది కేవలం 20% మాత్రమే. శంభు రాజ్య గురించి తెలుసుకుంటే ఇంత గొప్ప వీరుడి కథ మన పుస్తకాలలో ఎందుకు లేదు అని మీకు ఎంతో బాధ అనిపిస్తుంది. శివాజీ కొడుకైన సంభాజీ రాజు తలని ఊరేగింపు చేశారా? ఒక అద్భుతమైన దృశ్య కావ్యంగా మలచదగిన ఈ కథ వింటే మీ రక్తం ఉడికిపోయి గుండె మండుతుంది. వీడియోని పూర్తిగా చూడండి. ముందు ఆయన బావమరుదులు కొంకణ్ షిర్కేను పాలించే మావలీలు, ఆయన భార్య యేసుబాయి సొంత అన్నలు మోసం చేసి ఔరంగజేబు మొఘల్ సైన్యానికి దొరికేటట్టు చేశారు. మొత్తం 1000 కంటే తక్కువగా ఉండే మరాఠా సైన్యం ఔరంగజేబు భారీ సైన్యాన్ని ఎదిరించలేకపోయింది. కానీ ఒక్కో మరాఠా వీరుడు ఒక్కో సింహంలా మొఘల్ మూకలను చీల్చడానికి తమ పూర్తి బలంతో యుద్ధం చేశారు. వీళ్ళు 5000 మంది సైన్యాన్ని ఎదిరించి పోరాడుతున్న సమయంలో శంభురాజా ఏ రహస్యదారిలో వెళ్తున్నాడో ఈ మోసగాలు కానోజీ చెప్పేయడంతో మొఘలులు అక్కడికి సైన్యాన్ని తీసుకువెళ్లి ఆయన్ని పట్టుకున్నారు. అప్పుడు సంభాజీ మహారాజును ఆయన ప్రాణమిత్రుడు కవి చాందోగా మాత్యుడిని ఈ మొఘలులు చుట్టుముట్టారు. వారితో భీకరంగా యుద్ధం చేసి 500 మందికి పైగా మట్టుపెట్టారు. అయితే ఇక శరీరంలో ఓపిక లేక గాయాల వల్ల బాధను అనుభవిస్తూ ఈ కానోజీల చేతిలో వెన్నుపోటుకి గురయ్యారు. దాంతో మొఘల్ సైన్యం చేతికి చిక్కారు. ఈ సైన్యం శంభురాజేను కవి కలష్ను ఔరంగజేబు ముందుకు తీసుకువెళ్ళింది. అప్పుడు ఔరంగజేబు ఆయన ముందు ఒక ప్రతిపాదన ఉంచాడు. నువ్వు నా మతంలోకి మారు, నా కూతురిని పెళ్లి చేసుకో, నీకు నా రాజ్యంలో భాగమిస్తాను అని అంటాడు. దానికి శంభురాజే భయం లేకుండా ఇలా బదులిచ్చాడు. ఓ ముఘల్ బాద్షా ఔరంగజేబు, నేను మాతృభూమి కోసం నా అణువును అంకితం చేసిన సింహాన్ని. భవానీదేవి ఆశీర్వాదంతో స్వరాజ్యం కోసమే పుట్టిన మరాఠాల ఆత్మగౌరవాన్ని, మా తండ్రి ఛత్రపతి శివాజీ మహారాజు కొడుకును నీలాంటి నీచ నికృష్టమైన వాడితో చెయ్యి కలిపి రాజ్యాన్ని స్థాపించుకుంటే నాకు నీలాంటి దారిదోపిడి దొంగకు తేడా ఏముంటుంది? మరాఠానే అయిన నేను జన్మలో నీతో చేయి కలపను, బదులుగా నువ్వే నాతో చేయి కలుపు. మతం మార్చుకునే పని లేదు, నీ తప్పులన్నీ ఒప్పుకొని బతుకు అని సంభాజీ మహారాజు అంటారు. ఇది విన్న ఔరంగజేబుకు చాలా కోపం వచ్చి, ఏంటి నీ స్వరాజ్యం అంటున్నావు, ఏముంది అందులో గొప్ప అని అన్నాడు. దానికి సంభాజీ మహారాజు ఇలా సమాధానం ఇచ్చారు. ఔరంగజేబు, మా స్వరాజ్యంలో ఎవ్వరూ తమ అధికారం కోసం తమ సొంత కుటుంబాన్ని అంత ఘోరంగా చంపుకోరు తెలుసా? మొదటిగా మీ అన్న దారా షికోని చంపావు, ఆ తర్వాత మీ నాన్నను 8 ఏళ్లు కారాగారంలో బంధించి ప్రాణాలు తీశావు, నీ సొంత కొడుకులను అల్లుడిని చంపావు, కూతురిని 20 ఏళ్లు చెరసాలలో ఉంచి చంపావు. నీలాంటి నీచమైన వాడితో ఛత్రపతి శివాజీ కొడుకునే నేను చేయి కలుపుతానా? ఈ మాటలు విని ఔరంగజేబుకు భయంకరమైన కోపం వచ్చింది. వీడి చావు అందరిలో భయంకరమైన వణుకు పుట్టించాలి అని సైన్యాన్ని ఆదేశించాడు. అప్పుడు శంభూజీ రాజే గర్జిస్తూ, నువ్వు నన్ను ఎన్ని చిత్రహింసలు పెట్టి చంపినా సరే ఔరంగజేబు, ఒక్కో స్వరాజ సైనికుడు నీ మొఘల్ సామ్రాజ్యాన్ని కాల్చి బూడిద చేస్తాడు, గుర్తుంచుకో అని అంటాడు. సంభాజీ మహారాజు కళ్ళ ముందే ఆయన మిత్రుడు కవి కలష్ను హింసించడం మొదలుపెట్టారు. ఔరంగజేబు ఇద్దరిని పక్కపక్కనే బంధించి చిత్రహింసలు పెడుతున్నప్పుడు కవి కలష్ కళ్ళ ముందే సంభాజీ మహారాజుకు కళ్ళు పొడిపించాడు. ఆ భయంకరమైన బాధలో కూడా కవి కలష్ ఏడవలేదు. బదులుగా ఒక హిందీ కవిత చదివి మహారాజు ధైర్యాన్ని పెంచాడు. ఓ రాజన్, నీ ముఖంలో ఉన్న బ్రహ్మ తేజస్సును, నీ ధైర్యాన్ని చూసి ఆ ఔరంగజేబు కళ్ళు చెదిరిపోయాయి. అందుకే వాడు తన సింహాసనం మీద నుంచి కిందకు దిగి వచ్చి నీకు నమస్కరిస్తున్నాడు. ఆ మాటలకు కోపంతో రగిలిపోయిన మొఘల్ సైన్యం కవి కలష్ నాలుక కోసేసింది. మిత్రుడి కోసం తన ప్రాణాలను సంతోషంగా వదిలాడు మహాకవి. ఆ తర్వాత సంభాజీ నాలుక కోయించి గోళ్లు పీకించి ఆయన శరీరంలోని మాంసాన్ని కోయించాడు ఔరంగజేబు. 40 రోజుల యాతన, ఒక్కో రోజు ఒక్కో శరీర భాగాన్ని కత్తిరించి చీల్చి శంభురాజేను ముక్కలుగా నరికి వడూ తులాపూర్ దగ్గర నదిలో వేశారు. ఆ తలను ఔరంగజేబు తన దక్కన్ శిబిరం అంతా ఊరేగింపులా తీసుకువచ్చాడు. దారిలో అందరూ రాజే తలను చెప్పులతో కొడుతూ చాలా ఘోరంగా అవమానించారు.
శంభురాజే దేహాన్ని ముక్కలు ముక్కలుగా నదిలో విసిరేసిన తర్వాత వాటికి అంత్యక్రియలు చేస్తే చంపేస్తానని ఔరంగజేబు భయంకరమైన ఆజ్ఞలు జారీ చేశాడు. కానీ స్వరాజ్యం కోసం ప్రాణాలు అర్పించిన తమ రాజును అలా వదిలేయడానికి మరాఠా ప్రజలు మనసు అంగీకరించలేదు. కొన్ని సాధారణ రైతు కుటుంబాలు తమ ప్రాణాలను లెక్క చేయకుండా చీకట్లో నదిలోకి దిగి ఆ శరీర భాగాలను తీసుకొచ్చారు. వాటన్నిటిని ఒక చోట చేర్చి కుట్లు వేసి అత్యంత రహస్యంగా కన్నీటితో తమ ప్రియతమ మహారాజుకు హిందూ ధర్మం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. శంభురాజే మరణ వార్త విన్న తర్వాత రాయగఢ్ కోటలో విషాదం అలుముకుంది. కానీ శంభాజీ భార్య మహారాణి యేసుబాయి కన్నీళ్లు తుడుచుకొని ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. సింహాసనం కోసం అంతర్గత పోరు రాకూడదని శంభురాజే సవతి తమ్ముడు రాజారాం మహారాజును ఛత్రపతిగా ప్రకటించింది. రాజారాం, మేమంతా ఇక్కడే ఉండి మొఘలులతో పోరాడుతూ బందీలుగా అవుతాము. మీరు మాత్రం ఎవరూ చూడకుండా ఇక్కడి నుంచి తప్పించుకొని స్వరాజ్య పోరాటాన్ని కొనసాగించండి అని బాధ్యతలు అప్పగించింది. తన భర్త చనిపోయిన తన శత్రువులకు బందీగా మారబోతున్న స్వరాజ్యం కోసం యేసుబాయి చేసిన ఆ త్యాగమే మరాఠా సామ్రాజ్యాన్ని మళ్లీ నిలబెట్టింది. ఆ త్యాగానికి తన అన్న మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఛత్రపతి రాజారాం రాజే భోంస్లే ఒక సింహంలా ఉద్భవించాడు. ఔరంగజేబును పిచ్చి కుక్కలా దేశమంతా 20 ఏళ్లు పరిగెత్తించి అతనికి నిద్ర లేకుండా చేసి మొఘల్ సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేశాడు. ముందుగా శంభురాజేకు వెన్నుపోటు పొడిచిన ద్రోహులను కఠినంగా శిక్షించాడు. ప్రజలకు ఏ కష్టం లేకుండా దేవుడిలా, ఏ మతం ఏ కులమని ఎటువంటి భేదం లేకుండా కన్న బిడ్డలా చూసుకున్నాడు. ఆయన పాలనలో ఎక్కడా గోహత్యలు జరిగేవి కావు. స్త్రీలను భవానీదేవి రూపంగా చూసేవాళ్ళు. 1689లో సంగమేశ్వర్ అరణ్యంలో పట్టుబడ్డప్పుడు సంభాజీ మహారాజును జీవితం మరణం మధ్య నిలబెట్టే ఒకే ఒక మాట అడిగారు, మతం మారుతావా అని. శరీరం విరిగిపోయింది, కళ్ళల్లో రక్తం కారింది, కానీ ఆత్మ మాత్రం వంగలేదు. మరణం ముందే నిల్చుకొని కూడా ధర్మం అమ్ముకునే జీవితం నాకు వద్దు అన్నాడు. ఆ రోజు ఒక రాజు చనిపోలేదు, ఒక జ్వాల వెలిగింది. అందుకే ఆయన కథ వినేటప్పుడు మన కళ్ళల్లో నీళ్లు వస్తాయి. ఎందుకంటే అది కేవలం చరిత్ర మాత్రమే కాదు, మన ఆత్మగౌరవం కోసం రక్తంతో రాసిన ఒక వీరగాథ. మన ఛత్రపతి శివాజీ, సంభాజీ లాంటి వీరుల గురించి మన పుస్తకాల్లో తప్పకుండా ఉండాలి అని మేము కోరుకుంటున్నాము. మరి మీరు కూడా కోరుకుంటున్నారా? కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.